చేసేటోళ్లకు ఇంటి పనులు, బయట పనులు, సొంత పనులు, పెళ్లిలు, దావతులు ఇవన్నీ ఉంటాయి కదా. ఎంతసేపు ఆఫీసు ఉద్యోగం అన్నట్టే ఉండరు కదా. అప్పుడప్పుడు సెలవులు కూడా పెడతారు. కొందరికి అడుగుడుతోనే సెలవులు దొరుకుతాయి వల్ల. కానీ కొందరికి మాత్రం ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా కానీ పెద్ద సార్లు సెలవులు ఇయ్యరు. నీకు అప్పయ్యప్పిన పని చేసి ఏడుకన్నావో నెలలో ఎన్ని మాటలు సెలవులు తీసుకుంటావు? మొన్ననే పోయొత్తివి కదా, మళ్ళేంది? వేరేటోళ్ళు సెలవులు తీసుకున్నారు, వాళ్ళు ఫస్ట్ చెప్పిర్రు, నువ్వు ఉండవలసిందే. ఇగో ఇసాంటివి కూడా నడుస్తుంటాయి. అయితే గిట్లనే ఒక సారుకు వాళ్ళ పెద్ద సారు సెలవు ఇయ్యమంటే ఇయ్యలేదటనొల్ల. ఇక అట్లా ఇయ్యనందుకు ఏం చేసిండో ఎరికేనా? చూడుర్రి. ముఖ్యంగా ఆదివారం కూడా ఆఫీసుకి వచ్చి పని చేయాలి అని చెప్పిన ఎల్ఎన్టీ చైర్మన్ సార్ కూడా బరాబర్ చూడాలి. చూడుర్రి. ఇగో గీ అన్నకే ఆఫీస్లా సెలవులు ఇయ్యమంటే ఇయ్యలేదట. మరి ఇయ్యకుంటే వాళ్ళన్న ఏం చేస్తారు? సప్పుడు చేయక పని చేసుకుంటారు. ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఏటైతే అటాయే, జీతం కట్టయితే మాయే అనుకుంటా సెలవు తీసుకుంటారు. మరి ఈ సార్వారు ఏం చేసిండో ఎరికేనా? నాకే సెలవులు ఇయ్యరా బిడ్డ అనుకుంటా పెద్ద సార్లను కత్తి తీసుకొని కసా పొడిచిండోళ్ళ ఆఫీసులనే. అరే అవ్వంటే 4 సార్లను పొడిచి బ్యాగ్లా బట్టల సంచి పెట్టుకొని ఇగ పోతుండు. నీ కొలువు పాడుగాను, నీ సెలవులకు అగ్గి పెట్ట అనుకుంటా పోతుండు. అయితే ఈయనే పశ్చిమ బెంగాల్ అయినే సర్కార్ కొలువే వేస్తుందట. ఈయన ఇంటామె తరపున చుట్టాలల్లా ఏదో దావుతున్నదటనొల్లా. 4 రోజులు సెలవులు కావాలి సారు అని పెద్ద సార్లను అడిగిండట. కానీ పెద్ద సార్లు పట్టించుకోలే, సెలవులు ఇయ్యలే. సెలవులు గిలువులు ఇచ్చులేదని అన్నారట. కథమిగా ఈయనకు బీపీ లేచింది. సెలవులు దొరకలేదని దావత్కు ఓకుంటేనేమో ఇంటామెతోని బాధ, ఇంకో దిక్కు పెద్ద సార్లతోని ఈ బాధ. పాపం ఎంత నరకం అనిపించిందో ఏమో, ఎవరి మీద కోపం పెట్టుకున్నాడో. ఇక కత్తి తీసి నాకు సెలవులు ఎందుకు ఇయ్యరు, చల్ నేనే తీసుకుంటా పో అని గిట్ల సాళ్లను పొడిచిపోయిండోల్లా. ఏం మనుషులు అసలేనే, ఏం కంతిరేశం, ఏం కథ? సెలవుల కోసం పెద్ద సాళ్లను ఒడవచ్చునా? అసలు ఎట్లనో గట్లా సంజాయించుకోవాలి గాని ఇక ఇప్పుడు చూడు, పర్మనెంట్ గా సెలవులలోనే ఇంట్లో ఉండవలసి వస్తుంది కదా. ఇగో గిట్ల ఇతరుల జనాలు రాను ఏందో ఏమో పొర్రి.